అమెరికా 50% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి కొత్త ఆయుధాలు, విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికను భారత్ నిలిపివేసిందని గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3 అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. అమెరికాతో సుంకాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే రక్షణ కొనుగోళ్ల కోసం భారత్ ముందుకు సాగొచ్చని రాయిటర్స్ పేర్కొంది. కొనుగోళ్లను నిలిపివేయాలని లిఖితపూర్వక సూచనలు అందలేదని మరొక అధికారి తెలిపినట్లు పేర్కొంది. రాయిటర్స్ కథనంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గానీ, అమెరికా నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా 50% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి కొత్త ఆయుధాలు, విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను భారత్ నిలిపివేసిందని గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3 అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. అమెరికాతో సుంకాలు, ద్వైపాక్షిక సంబంధాలపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే రక్షణ కొనుగోళ్ల కోసం భారత్ ముందుకు సాగొచ్చని రాయిటర్స్ పేర్కొంది. కొనుగోళ్లను నిలిపివేయాలని లిఖితపూర్వక సూచనలు అందలేదని మరొక అధికారి తెలిపినట్లు పేర్కొంది. రాయిటర్స్ కథనంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గానీ, అమెరికా నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.